90% ప్రేమలు ఇలాగే ఉన్నాయి ఇవాళ. 90% జీవితాంతం నిలబడిన ప్రేమికులు ఎవరన్నా ఉంటే వారు సీతారాములు, వారు పార్వతీ పరమేశ్వరులు, వారికి నమస్కారం. ఇదివరకు కూడా జరిగే ప్రేమ పెళ్ళిళ్ళు మా చిన్నతనం నుంచి ఉన్నాయి. కులాంతరాలు, మతాంతరాలు, ఒకే కులంలో ప్రేమ పెళ్ళిళ్ళు రకరకాలు జరిగాయి. మా చిన్నతనం నుంచి ఉన్నాయి, పెద్ద విషయాలకు. కానీ అప్పట్లో కట్టుబడి ఉండేవారు, ఆ ప్రేమ కట్టుబడి ఉండేవారు. వారు మనసా వాచా కర్మణాన్ని ఒక కాగితం రాసుకుని పెళ్లి చేసుకున్నవాడని నేను చూశాను. వాళ్ళు కట్టుబడి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే విచిత్రంగా ప్రేమ అంటున్నారు, మళ్ళీ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు, పురోహితుని పెడుతున్నారు, శుభలేఖలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మళ్ళీ ఏడాది అయ్యేసరికి దెబ్బలాడుకుంటున్నారు. అంటే మనం దేన్ని చూసి ప్రేమించామో అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడానికి ఈ రోజే చాలా మంచి రోజు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. వారు ఇవ్వలేదు ఈ డేట్, నేనే ఇచ్చాను వారికి. నా నోట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అప్పటికి నాకు అవసరమైంది, అనుకూలమైనది ఏదో నా ఖాళీని బట్టి నేను చేసుకున్నాను.